ప్రస్తుతం మనం ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డితోను సార్ మేడిగడ్డ పర్యటన చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? మేడిగడ్డ దగ్గర అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజ్ బ్రహ్మాండంగా ఉంది. 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినా కూడా తట్టుకొని మునగాడలా నిలబడి ఉన్నది. దాని ఎగువ భాగంన ఏదైతే కన్నెపల్లి నుంచి నీళ్ళు తీసుకోవాలనో 25,000 క్యూసెక్లు ఉంటే కూడా నీళ్ళు తీసుకునే విధంగా ఉన్నప్పుడు 10 లక్షల క్యూసెక్లు వస్తే వృధాగా పోనిస్తున్నారు. ఎల్ఎండిలో నీళ్ళు లేవు, ఎంఎండిలో నీళ్ళు లేవు, అన్నపూర్ణ నీళ్ళు లేవు, రంగనాయక సాగర్ లేదు, మల్లన్న సాగర్ లేదు, కొండపోచమ్మ లేదు. ఇక్కడ నుండి కాకతీయ కాల ద్వారా పోవాల్సిన నీళ్ళు పోవట్లే. మొత్తం ఎస్ఆర్ఎస్పిలో 25 టీఎంసీలు, ఇక్కడ ఒక 5 టీఎంసీలు, 35 టీఎంసీలు, 240 టీఎంసీల్లో భాగంగా 35 టీఎంసీలు డెడ్ స్టోరేజ్లో ఉంటే ఈ ప్రభుత్వానికి సోయి లేదు. కేసీఆర్ గారిని బదనాం చేయాలని మేడిగడ్డ కూలిపోయిందని చెప్పి లక్షల కోట్లు పోయినాయని చెప్పేసి పదే అబద్ధాలు చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కి ఖచ్చితంగా బుద్ధి తెచ్చే విధంగా రైతాంగం పోరాటంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రైతాంగానికి ఇవాళ ఇక్కడ 40% మాత్రమే వర్షపాతం ఉండడం వలన ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంకా నాట్లు వేయని పరిస్థితి ఉన్నది. వేసిన నాట్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. రిజర్వాయర్లన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. మొత్తం రైతాంగం తాము పెట్టిన నారు మొత్తం ముదిరిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎస్ఆర్ఎస్పి పై భాగం నిజామాబాద్ మొదలు పెడితే ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, కింద కోదాడ వరకు కూడా మొత్తం కూడా నాట్లు వేయని పరిస్థితి, వేసిన ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ మాత్రం సోయి లేకుండా, రైతాంగం యొక్క బాగోగులు తెలుసుకోకుండా, ఇవాళ కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఎత్తకుండా లక్షలాది కోట్లతో ఏర్పాటు చేసిన వ్యవస్థని నిరుపయోగం చేస్తున్నారు. ఇవాళ కావాలని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మీకు చేత కాకపోతే వేరే వాళ్ళని పెట్టి నడిపించండి. మీ యొక్క మంత్రికి అర్థం కాకపోతే, మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఉపయోగపడే విధంగా వెంటనే ప్రాజెక్టులన్నీ కూడా నింపాలి. ప్రాజెక్టుల యొక్క సాగునీటే కాకుండా మంచినీటి అవసరాలు కానీ, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన ఇబ్బందులు తొలగించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు చేయకపోతే ముందు కోరుతాం, డిమాండ్ చేస్తాం, రైతాంగాన్ని పోరాటంలో తీసుకొచ్చి ఖచ్చితంగా కాళేశ్వరం దగ్గర నుంచి ఇక్కడి వరకు ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపే విధంగా మీ మెడలు వంచి మేము ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కరెంట్ కోతలతో కూడా రైతులు అయితే తీవ్రంగా నిరాశ చెందుతున్నారు, కష్టపడుతున్నారు. ఎట్లా కూడా వచ్చాను ఒకప్పుడు 9.5 సంవత్సరంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏనాడు కూడా కరెంటు కోసం ఎవరు కూడా ఇబ్బంది వల్లే, రైతాంగం ఇబ్బంది వల్లే, వ్యవసాయం సంబంధించినవి కాకుండా వ్యవసాయేతర పనులున్న గృహం సంబంధించి కానీ, లేక పారిశ్రామిక వర్గాలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మంచి కడుపులో సల్లలా కదలకుండా మొత్తం కూడా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన గత 8 నెలల్లో ఒకనాడు రైతు పొద్దున 8 గంటలకు పోయి మోటార్ పెట్టుకుంటే ఇలా రాత్రి 8 గంటలకు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. చీకట్లో పాము గుట్టో, తేలుగుట్టో, బాయిలో పడో ఇలా చనిపోయే పరిస్థితి వచ్చింది. 200 మంది ఇవాళ రైతులు చనిపోయే పరిస్థితికి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టబడింది. 24 గంటల కరెంటు మాట దేవుడు ఎరుగు. ఇవాళ 8 ప్రస్తుతం అంటే గతంలో చూసుకున్నట్టయితే ఎల్ఎండి నిండుకుండలో ప్రవహించింది. ఈసారి చూసుకుంటే మొత్తం అడుగంటిపోయిన పరిస్థితి చూసినాం. ఎట్లా కూడా వచ్చంటారు ఈ పరిస్థితి? ముఖ్యంగా ఇప్పుడు మానేరుది 24 టీఎంసీల కెపాసిటీ. గత సంవత్సరం 23 పైన నీళ్లు మనం నింపి ఫుల్ చేయడం జరిగింది. ఇదే రోజు ఈరోజు ఏదైతే డేట్ ఉందో అదే డేటు పోయిన సంవత్సరం అదే డేట్ నాడు 13 టీఎంసీల వాటర్ ఉండే దీంట్లో. మరి ఈ సంవత్సరం కేవలం 5 టీఎంసీల వాటర్ ఇప్పుడు మడ్ అంటే మురికేస్తుంది అన్నట్టు. దాన్ని కరీంనగర్ నగరానికి వాటర్ సప్లై చేయాలని కానీ ఆన్లైన్ బూస్టర్ల ద్వారా అంటే అదనంగా దానికి ఎఫెక్ట్ మన కరెంట్ వాడుకుంటూ దాన్ని అదనంగా నీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా మడ్ వస్తుంది. ఆ మడ్ రావడం వల్ల దాన్ని మళ్ళీ క్లీన్ చేయడం అనేది చాలా విపరీతమైన కష్టమవుతుంది. కాబట్టి బికాజ్ ఆఫ్ కేవలం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఒకవేళ కనుక పంపింగ్ చేసినట్టుంటే గత సంవత్సరం ఫుల్ ఉంటుంది, మరి ఈ సంవత్సరం ఎందుకు ఉండదు? వట్టిగానే ఒక 10 టీఎంస్ ఇప్పటికే వెళ్ళిపోయినాయి కావచ్చు కిందికి నీళ్ళు. ఆ నీళ్ళని కనుక ఇటు పంపితే సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి కూడా ఇటు రైతులకు కానివ్వండి, ఇటు నీళ్ళు తాగండి, వరంగల్కి కానీ సూర్యాపేట వరకు ప్రతి ఒక్కరికి నీళ్ళు పోయే అవకాశం ఉంది. ఈరోజు కెనాల్ ఒక్కటే జీవ కెనాల్ ఉంది. ఆ కెనాల్ మొత్తం కూడా తేలి కనబడుతున్నాయి. ఒకప్పుడు కెనాల్లో చక్కగా నీళ్ళు పోయేది అన్నట్టు. కాబట్టి దాన్ని పూర్తిగా గవర్నమెంట్ నిర్లక్ష్యం, ఒకవేళ గవర్నమెంట్ కనుక తలుచుకుంటే అప్పుడే చేయవలసి ఉండే, చేయలేదు. కాబట్టి దీన్ని చూయించేందుకే కేవలం ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వాన అందరు ఎమ్మెల్యేలు వచ్చి చూసినారు. ఎంత అంటడుగు పోయిందో కూడా చూసినారు.
దీనివల్ల రైతాంగానికి కానీ కరీంనగర్ పట్టణ వాసులకు కానీ ఎంతో మొత్తంలో నష్టం చేకూరే అవకాశం ఉందంట. ఇప్పుడు రోజుకు వచ్చే నీళ్లకు 2 రోజులకు వచ్చినాయి, ఇంకొక 15 రోజులు అయిందనుకోండి 3 రోజులకు ఒకసారి వస్తాయి, 4 రోజులకు వస్తాయి. అంటే నీళ్లు తప్పనిసరిగా రావడం లేదు. వచ్చిన నీళ్ళను కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే అందరికి పోవాలని 25 నిమిషాలే 30 నిమిషాల లోపల ఇస్తుండ్రు. కాబట్టి దీనికి నిర్లక్ష్యమే కదా. ఇక రైతులకంటారా, రైతులకు ఎప్పుడు కూడా కెనాల్ పారితేనే ఈ ఏరియా మొత్తం పంట పండుతున్నాయి. అంటే మానేరు కింద ఉన్న ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో చివరి సూర్యాపేట వరకు ఈ కెనాల్ ద్వారా నీళ్ళు పోతున్నాయి. కాబట్టి పంటలు సంపూర్ణంగా పండుతుండే. ఇప్పుడు రైతులు వేచి చూడవలసి వస్తుంది నీళ్ళ కోసం. కరీంనగర్ సంబంధించి పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా కేంద్రంలో కూడా బండి సంజయ్ ఉన్నారు. ఇద్దరు అంటే కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇద్దరు ఉన్నప్పటికీ ఇక్కడ రైతులు కానీ ప్రజలు కానీ మనం నష్టపోతున్నారు. ఎట్లా కూడా అంటే ఇదంతా ఇప్పటివరకైతే బండి సంజయ్ చరిత్రలో ఎన్నడూ కూడా రైతుల గురించి మాట్లాడింది నేను చూడలేదు. ధర్మం అంటాడు, ధర్మం అననియండి, మేము కూడా ధర్మం అంటే అందరం ధర్మం అనాలి. కానీ రైతులకు కేవలం పదమే ధర్మం కాదు కదా, నీళ్ళు కూడా కావాలి కదా. మరి ఎందుకు ఆ బండి సంజయ్ మాట్లాడడం లేదు జిల్లాలో? తప్పనిసరిగా మాట్లాడాలి. ఈరోజు ఆయన కింద మిడ్ మానేర్ వస్తుంది, ఎంఎం వస్తుంది, ఇక్కడ మానేర్ వస్తుంది. ఈ రకంగా ఆయనకు హుజురాబాద్ వరకు ఆయన నియోజకవర్గం, ఎలకతుర్తి వరకు ఆయన నియోజకవర్గం. సిరిసిల్ల ఖాళీ స్టార్ట్ అయితే ఇప్పుడు నీళ్ళ సంగతి ఏందో చెప్పాలి కదా. ఎన్నడన్నా నీళ్ళ కోసం ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్న పాపన పోలే ఈ 7 నెలల్లో. ఈ రకంగా వ్యవస్థ జరిగితే ఎట్లా? రైతులకు కావాల్సింది నీళ్లు, రైతులకు నీళ్లు లేవు. ప్రజలకు కావాల్సింది తాగేందుకు నీళ్లు. కటకటాల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తేరుకొని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళిద్దరు తేరుకొని వెంటనే కరీంనగర్లో సమావేశం పెట్టి ఏ రకంగా నీళ్లు రావాలి డ్యామ్కు, ఏ రకంగా నీళ్ళు వస్తే బాగుంటుందనే ఆలోచన తప్పనిసరి రావాలి. రాకపోతే మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి. మీరు తీసుకునే ఏం కార్యక్రమాలు ఉంటాయి? ఇప్పుడు కేటీఆర్ గారి నాయకత్వాన కేసీఆర్ గారి ఆదేశంతో మేము పర్యటన చేస్తున్నాం. అన్నీ మిడ్ మానేర్ మన అక్కడ ఎల్లంపల్లి అంతా అది ఫుల్లే ఉంది. వెడిగడ్డ నీళ్లు ఫుల్ కనబడుతున్నాయి మనకు, అన్ని ఫోటోలలో పిక్చర్లలో చూస్తూనే ఉన్నాం. రేపు అక్కడికి పోయిన తర్వాత తప్పనిసరిగా వాటర్ను పంపింగ్ చేయవలసిన అవసరం ఉంది. చేయకపోతే పోరాటం చేస్తాం, దాంట్లో తప్పేం లేదు. కాళేశ్వరం చూసుకున్నట్టయితే నిండు అసెంబ్లీలోనే కూలిపోతుంది, దేనికి పనిచేయదు, అసలు దేనికి పనిచేయదు, అది లక్షల కోట్లు నీటి పాలు చేసిరని విమర్శలు పాలు చేశారు. ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే నిండు కుండలు ప్రవహిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ రెండింటిని? అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు చెప్పాలా? అసలు నీళ్ళ గురించి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ అది కూలిపోతే మంచిగుందనే ఆలోచన గల్లుడు ఆయన, తెలుసా? దానికి ప్రయత్నం ఏం చేసినట్టే ఇంకా కొంచెం పరిపడితే బాగుంటుండే ఆయన రోజు దేవుళ్ళను మొక్కుకున్నాడు ఆయన. అట్లయితే కేసీఆర్ గారిని కానివ్వండి, భారతీయ రాష్ట్ర సమితి కానీ, పోయిన ప్రభుత్వాన్ని కానీ విమర్శించే అవకాశం ఉంటుందని చూసిండు. కానీ చివరికి ఏమైంది? తప్పనిసరిగా ఇది రిపేరే, చిన్నగా అయింది కాబట్టి రిపేర్ అవుతుందని ఈరోజు నిండు కుండ అనేది కాగానే నిద్ర పడతలేదు. అదేమో నీటి కుండ లెక్క కనబడుతుంది ఫుల్. ఈయన కళ్ళల్లో నీళ్ళు వచ్చి మొదలైనవి. అక్కడ నీళ్లు ఫుల్ నిండినాయి, ఈయన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. పరిశాన్ అవుతుండారే నీ నాలుక జాగ్రత్త ఏంద్రా అని. అంటే నేనేమంటున్నా అంటే అందుకే విషయాలన్నీ తెలుసుకున్నాక దానిపై పూర్తి నాలెడ్జ్ వచ్చినాకనే మాట్లాడితే బాగుంటుంది. కాళేశ్వరాన్ని మొత్తానికైతే రాజకీయ స్వార్థాల కోసం వాడుకుంటారు అనుకోవచ్చు. 100% రాజకీయ స్వార్థమే. రాజకీయాలలో తక్కువ చేయాలి కేసీఆర్ గారిని, రాజకీయంగా దెబ్బకొట్టాలి కేసీఆర్ గారి పార్టీని, భారతీయ రాష్ట్ర సమితిని. ఈ రకంగా ఆలోచించి చేసిన తప్ప ఇంకేం లేదు. కరీంనగర్ ఎల్ఎండి డ్యామ్ చూసుకున్నట్టయితే గతంలో ఈ టైంలో అంటే ఈ వానాకాలం సీజన్లో నిండుకుండలా ఉండే పరిస్థితి అయితే చూసినాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం వాటర్ లేక విలవిలబోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. దీని ద్వారా రైతాంగానికి ఎంతవరకు నష్టం ఉండొచ్చు? ఎల్ఎండి డ్యాంలో నీళ్ళు ఇవ్వంటే సూర్యాపేట దాకా నీళ్లు లేనట్టే. ఎందుకంటే ఎల్ఎండి డ్యామ్ అనేది ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 స్టెబిలైజేషన్ కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్. మనం కట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో 93 లెవెల్ ఉన్నప్పుడు మనం వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు 103 ఉన్నది కాబట్టి మోటార్లు కూడా ఆన్ చేయొచ్చు. కానీ అన్నారం దగ్గర రిపేర్లు చేయకపోవడం మూలంగా కాంగ్రెస్ పార్టీ వాంటెడ్లీ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చూపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రైతుల మీద ఏదైతే మల్లల్లో వాడాల్సిన నీళ్లు అవన్నీ కూడా సముద్రంలో వృధాగా పోతున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఎల్ఎండి డ్యాంలో ఫుల్ ఫ్లెడ్జ్, ఎందుకంటే మానేరు మీద మనకు ఫ్లడ్ వస్తేనో లేకపోతే ఎస్ఆర్ఎస్పీలో ఫ్లడ్ వస్తేనో మనకు ఎంఎండి కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, లోవర్ మానేరు కావచ్చు నిండడం జరుగుతాయి. కానీ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకవేళ లైవ్గా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కాపర్ డ్యామ్ కట్టి ఈరోజు మనం ఆ వాటర్ని ఎత్తిపోసుకుని ఉండేది ఉంటే ఇప్పటివరకు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు కాళేశ్వరం దగ్గర 7 లక్షల క్యూసెక్లు, 7 లక్షల క్యూసెక్లు అంటే 1 లక్ష క్యూసెక్లు అయితే 10 టీఎంసీలు. మనం రోజు 2 టీఎంసీలే ఎత్తిపోసుకుంటాం. అక్కడ 70 టీఎంసీల వాటర్ వృధాగా సముద్రంలో పోతుంది. కాబట్టి 20 రోజులు ఎత్తిపోసుకున్నా కానీ మన ఎల్ఎండి డ్యామ్ ఎప్పుడో నిండిపోతుండే. అవన్నీ కూడా ఈరోజు రైతాంగానికి నష్టం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికే 40% మనకు రెయిన్ఫాల్ తక్కువ పడ్డది. రేపు పొద్దుగాల ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం తెలంగాణ మొత్తం కరువు కాటకాలతో అల్లల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
దయచేసి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిలబెట్టాల్సిన బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంది ఉంటుంది, పాలకులది ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్టు జాతీయ సంపద అయిన తర్వాత అది ప్రజలకు సంబంధించింది, ప్రజల సంపద కాబట్టి దానిని కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అదే ఈరోజు ప్రతిపక్షంగా ప్రజలందరికీ చేరవేస్తూ ప్రజలకు తెలియజేయడానికి మేము పోవడం జరుగుతుంది. ఓకే అంటే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతుల ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్పడం మనం చూసినాం. ఇప్పుడు చూసుకుంటే రైతు ప్రభుత్వం వచ్చింది అనుకోవచ్చా? రైతు ప్రభుత్వం వస్తే రైతు బంధు పడాలి, రైతు భరోసా అన్నారు, 15,000 ఎత్తా అన్నారు, కనీసం 10,000 వేసే దిక్కు కూడా లేదు కదా. అదేవిధంగా వడ్లు కూడా మనం మొత్తం కొన్నటువంటి దాఖలాలు లేవు. నేను ఒకటే అంటున్నా, గతం సీజన్లో 22-23లో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ఎంత కొనుగోలు చేసారో చెప్పమని చెప్పుర్రి. అది చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదు కదా. రైతు బంధు ఇప్పటివరకు పడలేదు కదా. కాబట్టి నేనేమంటున్నా, ఇంకొకటి రైతు ప్రభుత్వం అన్నారు, మరి రైతు ప్రభుత్వం అయితే గతంలో ₹1,00,000 కేసీఆర్ రుణమాఫీ చేస్తా అన్నప్పుడు 35 లక్షల మంది రైతులు ఉన్నటువంటి రైతులు ఈరోజు సడన్గా 11 లక్షలకు ఎట్లా పడిపోయారు? ఆ రోజు 19 లక్షల రుణమాఫీ, ₹1,00,000 19 లక్షల రుణమాఫీ చేయాలంటే 19 లక్షల కోట్ల రుణమాఫీ, 19,000 కోట్ల రుణమాఫీ చేయాలంటే మరి ఈరోజు ఎందుకు అది మొత్తం 11 లక్షల రైతులకు పడిపోయారు, రుణమాఫీ కూడా 6,000 కోట్లకు పడిపోయింది? ఎందుకు పడిపోయింది చెప్పాలి. పూర్తి మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తున్నామని వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు అన్న? నేను సింపుల్గా దొడ్డు లెక్క అడుగుతున్నా. నేను ఒకటే మాట, నేను ₹1,00,000 రుణమాఫీ కేసీఆర్ గారు చేసిన రోజు 19,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరగాలి, నెంబర్ 1. అప్పుడు మొత్తం రైతులు వచ్చేసి 35 నుంచి 40 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అంటే వాళ్ళు ఎందుకు 11 లక్షలకు పడిపోయారు? ఆ పైసలు కూడా ఎందుకు మీకు 6,000 కోట్లకే సరిపోతున్నాయి? అదొకటే లెక్క చెప్పుర్రి, సరిపోతుంది కదా. ఓకే అన్న, రైతుల విషయంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అనుకోవచ్చా? సంపూర్ణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షమే కాదు, దళిత పక్షాన దళిత బంధు లేదు, యాదవుల పక్షాన అది గొర్రెల పంపిణీ లేదు, మత్స్యకారుల పక్షాన చేపల పంపిణీ లేదు. ఏ విధంగా కూడా ఏ కుల వృత్తులకు కావచ్చు ఎవరికి కూడా సహాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఓన్లీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలకు మూటలు మోయడానికే సరిపోతుందండి. ప్రస్తుతం మనం కరీంనగర్ మాజీ గ్రంథాలయ చైర్మన్ అనిల్ గారితో ఉన్నాం. అన్న, గతంలో చూసుకుంటున్నట్టయితే ఎల్ఎండి కరీంనగర్కి సంబంధించిన ఎల్ఎండి డ్యామ్ అయితే నిండు గుండెలో ప్రవహిస్తుండే. ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే నీరు లేక వెలవెలబోతుంది అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? వీళ్లకు ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదు. నీళ్లు ఎలా వస్తాయి, నీళ్లు పళ్ళ మెరుగుతాయా, నీళ్లు ఎటు నుండి ఎటు ప్రవహిస్తాయనే మినిమం కామన్ సెన్స్ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వాళ్ళు చేసేటి అన్నీ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచన తప్ప రైతుల మీదనో తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు. కాబట్టి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా వర్షాలు కొట్టి వాటర్ ముందుకు వస్తున్నా కూడా ఇప్పటి వరకు చుక్క నీరు లేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు గతంలో ఏ విధానాన్ని అనుసరించి మనం రైతుల కళ్ళలో ఆనందం చిరుదించడమో అదే విధానాన్ని అనుసరించి వీళ్ళు కూడా ముందుకెళ్తే సక్సెస్ అవుతారు. లేకపోతే ఈ ప్రభుత్వం ఇక జీవితంలో వద్దురా నాయన అనే రైతులు అనే పరిస్థితికి వస్తుంది. వరి నాట్లు వేసే సమయం దగ్గర కూడా పడింది. ఒకవైపు కరెంటు కోతలతో అల్లాడుతున్న రైతాంగం, మరోవైపు నీటి సమస్యతో అల్లాడుతున్న రైతాంగం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతే రాజ్యం అని అయితే చెప్పుకొని ఎన్నికల్లోకి వచ్చి ఎట్లా కూడా వచ్చారు ఇదంతా? అసలు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, రైతులకు ఏ సమయానికి ఆ పంటకు మనం మద్దతు ధర ఇవ్వాలి, ఏ సమయానికి ఆ రైతుకు పెట్టుబడి సాయం అందించాలని తెలియని కామన్ సెన్స్ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వాళ్ళను పట్టుకొని మనము అసలు వాళ్ళ నుండి ఈ రైతులు సంతోషంగా ఉండే విధంగా వీళ్ళు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. కాబట్టి ఈ ప్రభుత్వం లో ఎద్దేసిన వ్యవసాయము రైతేసిన రాజ్యం బాగుపడే చరిత్ర లేదు. రైతులు ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాజ్యం కూలక తప్పదు. ఈ రాజ్యాన్ని రైతులు వ్యతిరేక రాజ్యంగా, వ్యతిరేక ప్రభుత్వంగా దీన్ని పరిగణిస్తున్నారు. అదే జరుగుతుంది. ఓకే, అంటే ఫ్యూచర్లో కూడా వాటర్ ఇట్లాంటి పరిస్థితులు ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? మేము చెప్తున్నాం కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈ ప్రజలకు కాలికి ముళ్ళు గుచ్చితే పంటితోటి తీసే పెద్ద నాయకుడు మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు. వారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా పోరాడతాం. అవి సాధించే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. సాధించే వరకు కూడా వాళ్ళ వెంబడిస్తామని కూడా ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోతే దాంతో ఇక పని లేదనే విధంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూపెట్టింది. ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే నిండుకుండలో ప్రవహిస్తున్నది వాటర్. ఎట్లా చూడొచ్చు? గతంలో మీరు అంతా చూసిరు, ఏదో మసి చేసి మారేడుకాయలా ప్రవర్తించే తీరు కాంగ్రెస్ తీరు ఉన్నది. మరి అదే బ్యారేజ్ నుండి ఇప్పుడు నీళ్ళు ఎలా ప్రవహిస్తుంది, లక్షల క్యూసెక్లు ఎలా ముందుకు వెళ్తుంది? వీళ్ళు మాట్లాడడానికి సిగ్గు ఎగ్గు ఉండాలండి. అసలు చిన్న తప్పిదాన్ని పట్టుకొని మొత్తం ప్రాజెక్టే పోయిందని తప్పుడు ప్రచారం చేసే, గ్లోబల్ ప్రచారం చేస్తే వీళ్ళు నమ్మరు.
ప్రజలు కానీ రైతులు కానీ వీళ్ళకు వ్యతిరేకులుగా మారిర్రు. ఇక రాబో రోజులలో వీళ్ళను రైతులు ప్రజలు యావత్తు తెలంగాణ లోకం అసహించుకునే రోజులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకైనా రైతులకైనా బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్ముతున్నారు. అదే కాలం ఇప్పుడు గుర్తుకొస్తుంది మళ్ళీ. కరీంనగర్ సంబంధించి ఇక్కడ ఎంపీ ప్రస్తుత బండి సంజయ్ అయితే కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇదంతా చూస్తే ఆయన ఏం ప్రజల పట్ల కానీ రైతుల పక్షాన ప్రశ్నించే అంటే అవకాశం లేదంట. రైతులు కాదండి, మొన్న వాళ్ళు ప్రవేశించినటువంటి బడ్జెట్లో కేంద్ర మంత్రి అయ్యిండు బండి సంజయ్. తెలంగాణకు మా కరీంనగర్కు బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాం. గుండు సున్నా బడ్జెట్లో వచ్చింది. అసలు నేను ఎందుకు గెలిపించినాం రా అని కరీంనగర్ ప్రజలు తలకాయ కొట్టుకుంటున్నారు. రాబో రోజుల్లో బీజేపీకి ఒక్క ఓటు కాదు, ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇది చూడబోతున్నారు, మీరు చూడండి. కాబట్టి